ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అసభ్యకరమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ పై సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ అధికార అహంకారంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించి ప్రధానమంత్రి కుర్చీ కోసం కులం పేరుతో మతం పేరుతో దేశాన్ని విభజించి ప్రజల్ని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆమె మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కాములకు పాల్పడిందని, ప్రజాధనాన్ని లూటీ చేసి దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ గురించి మాట్లాడే అర్హత వీళ్లకు లేదన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తమాషాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరు కావాలని సవాల్ విసిరారు. అద్దంకి దయాకర్, అంజన్ కుమార్ యాదవ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు మీరా మా గురించి మాట్లాడేది కేవలం ప్రజాధనం కోసం అని చెప్పి, ప్రజల సొమ్ము కోసం అని చెప్పి, 2G స్కామ్, ఆధార్ స్కామ్ అని చెప్పి, కామన్వెల్త్ స్కామ్ అని చెప్పి పేరున ఊరున స్కాములు చేసి ప్రజాధనాన్ని పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు మీరా వచ్చి మా గురించి మాట్లాడేది. ఒక్కసారి నోరు తెరిస్తే ముందు ఆలోచించండి అని చెప్పి తుమ్మితే ఊడిపోయే చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు నరేంద్ర మోదీ గారి పైన చేసిన అసభ్యకరమైన మాటలను ఖండిస్తూ సరూర్నగర్ పిఎస్ లో సైది రెడ్డి గారికి వివరించి వాళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది.